లజీజ్ పిస్తా హలీం పాయింట్. దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా ఈ పిస్తా హలీం చేయడం అనేది మనందరికీ తెలుసు. వెరీ హైజీనిక్ అండ్ వెరీ పౌష్టికాహారం కూడా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, 30 ఐటమ్స్ దగ్గర దగ్గర హలీంలో కలిపి తయారు చేస్తారంటే ఇది ఎంత కష్టపడి మన ఆరోగ్యానికి కూడా ఎంత మంది చూడండి. జస్ట్ ఎగ్జాంపుల్, దాల్చిన్, షాజీరా, గ్రీన్ ఇలాచి, జంగ్లీ ఇలాచి, కరణ్ ఫూల్, సాబిత్ కాली मिर्ची, कबाबी चीनी, पान की जड़, सौंठ, नहरी मसाला, मंदे नवाब, पोटली मसाला, जीरा, धनिया, व्हाइट पेपर सैबिट, मारवाड़ी मीठी, गुलाब खाली, राई, स्वस्तिक मिर्ची, काला नमक, वकफील कॉर्नफ्लावर, लेमन येलो, रेड बुश कलर, चाट मसाला, जाफल, जोत्री, मटन और चिकन, घी, ఇంకా జాఫ్రాన్, తర్వాత గోధుమలు, బార్లీ. ఇలాగా ఒక మంచి పైల్వాన్లాగా తయారవ్వాలంటే మాత్రం ఈ హలీం తింటే డిఫరెంట్గా, ఎందుకంటే A to Z అన్నీ కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి ఈ పిస్తా హలీం అనేది మన పాత ఊటీ హోటల్ దగ్గర, అంటే ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే కీస్ హోటల్ కార్నర్ ఉంది కదా, డాల్ఫిన్ హోటల్ అక్కడ ఉంది. కాబట్టి ఇట్స్ రియలీ వెరీ వండర్ఫుల్ డిష్ అండ్ ఒకసారి తింటే కనుక ఆరోగ్యమే కాదు, చాలా చాలా రేర్గా ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న డిష్ మనకు తిరుగుతుంది. కానీ హలీం ఏంటంటే ఇటు ఆరోగ్యంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ పిస్తా హలీం ఇనాగ్రేషన్ ఈ మళ్ళా పెట్టారు రంజాన్ సందర్భం. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా బాగా మీరు చేస్తున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్లీ విల్ కమ్. అందరూ ఎంజాయ్ చేయండి.